మొదలు పెడదామా? ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? తీసుకో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా అంటే ఎస్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? రే 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 రే, ఏంట్రా ఇది? వెంకీ 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 ఊరుకోరా. నేను ఎరుపుకుని ఈ లంజా కొడుకు ఎవరు? ఈ లంజా కొడుకుని ఎవరు కూర్చోబెడితే అయి దెంగ కూర్చో. ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. చెప్పురా. బంగారం నాకు దొరికింది. బంగారం నన్ను మొగుడు నాకు దొరికాడు. బంగారం నన్ను మొగుడు నాకు దొరికాడు. మధువయ్య బంధ ఇదెక్కడ దారుణమయ్యా బాబు. అనురాగదానుబంధ ఏళేళ్ళు టూ మచ్ రే, టూ మచ్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అరే గిఫ్ట్ ఇద్దాం పారా. ఇద్దాంపా. నువ్వు గిఫ్ట్ పైసలు ఇచ్చినావా? ఇయ్యలే. మరిడికి వెళ్ళాడు. ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు. రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లా? నాకు అలాగే అనిపిస్తుంది సార్. ఏంటి బాసు ఇది? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. బాబు దీని సంగతి చూడు, ఎవరిని తీసుకెళ్ళమ్మా. ఏం టార్చర్. ఏం చిల్లరగాళ్ళున్నారా మీరు?
పొట్టి నా కొడుక కుత్త మూసుకో. ఇలా పొద్దు పొద్దునే నా మూడు చెడదంగా బాక, అర్థమైందా? నీయసొంటి పిల్లని లవ్ చేసినందుకు నా చెప్పు తీసుకున్నాను నేను. చల్లని కొట్టుకోవాలా? నేను ఎరుపుకుని అన్నదమ్ములిద్దరూ దేనికి ఆగేటట్లేరు. ఏంట్రా ఇది? టూ మచ్ రే, టూ మచ్. కామాంధుడు. ఎట్టకారమా? నేను నీకు జంతువులా కనబడుతున్నానా? బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మోరలెస్. నాకేం కనపట్టలేదు. ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు చూడు. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే. ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. నువ్వేనా? ఎంత నేచురల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. అమ్మా రేపే నా పెళ్లి, ఇంకా లేదు నీతో లొల్లి. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. ఇంకా ఏముంది, అప్పుడే మీ చెల్లెలతో ఉంది నా లొల్లి. తీసేయి. ఇదేందా? మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట రావాలి. Every time I look into the mirror, I say thank you, God. You do a damn good job. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. కాని Give him a round of applause. And all the boys go. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? మీ ఇంట్లో కుటుంబంలో ఒక మనిషి ఎదిగేటప్పుడు మీరు ఇట్లా చేస్తారు. ఆపే ఏంటి తెగ ఫీల్ అయిపోయాడు? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవలాగల్లా దొరికాడు. వీడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. నెక్స్ట్ వేసేది నిన్నే. నో రోల్ రివర్స్. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నా. నార్మల్ ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? అసలు
మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? నా వల్ల కాదు, ఇక నా వల్ల కాదు. రే 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 ఏంట్రా ఇది? ఏమైందిరా? ఇప్పుడు నేను ఏం చేయాలి? అద్భుతం, ఫంటాస్టిక్, అమోఘం, అద్భుతం. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. Fantastic, superb, mind-blowing, unbelievable. ఎసొంటి డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. ఏంటి మామ నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్దే ఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. చిటికలే. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. Once more, once more, once more. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. बोलो भैरू जी महाराज की जय हो, जय हो. ఇంకోసారి లంజోడుకులాగా జయ గుద్ద వాళ్ళ కొడతా, ఓ శాంతి పెడతా. నువ్వు మనిషా దైవా? ప్రశాంతంగా తినేవరా? ఇంకా జాగ్రత్త తినలా, వడ తినలా, అంటిపొడి తినలా, పప్పుసారి వేసుకోలా. నేనంతే. నేను పెద్ద సైకో గాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గస్ కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. ఎర్రి పుక్కులు మీరిద్దరు చూడుమునా, నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. నాకు 12 సంవత్సరాల కష్టం, 12 సంవత్సరాల ఇష్టం అందరికి తెలిసింది కొంత. కాకపోతే దీనికోసం నేను చాలా కష్టపడి. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? తల్లిదండ్రులు అందరినీ నేను మళ్ళీ నా అందరిని ఒప్పించుకొని ఈ పొజిషన్కి వచ్చాను ఇద్దరం కష్టపడి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తన కాలం మీద తన నించుంది, నా కాలం మీద నించొని నా తల్లిదండ్రులు నేను అందరిని ఒప్పించి. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా?
కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అంతే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి